యాహ్! చిరంజీవి గారు మొన్న 'మనశంకర వరప్రసాద్' గారు సక్సెస్ మీట్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరో అడిగితే ఆయన సమాధానం చెప్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. చాలామంది ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాంతో పాటు ఆహ్, మీదే తప్పు. మీరు కరెక్ట్‌గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయరన్నట్టుగా బాధితుల్ని లేకపోతే విక్టిమ్స్‌ని ఆయన బ్లేమ్ చేస్తున్నట్టుగా మాట్లాడారని చాలామంది విమర్శిస్తున్నారు. ఆ రకంగా చిన్మయి గూడా ఆహ్, ట్వీట్ చేసింది. సో, మీరు చెప్తున్న దాని ప్రకారం మాదే తప్పు. ఇప్పుడు నన్ను గూడా వేధించారు. నన్ను ప్రముఖ సింగర్ ఇక్కడ వేధించాడు. అంటే నేనేమన్నా ఆయన్ని వేధించమని చెప్పానా? సో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను నీకు ఆఫర్ ఇస్తా కాబట్టి టాక్స్ ఇవ్వు అని డైరెక్ట్‌గానే సినిమా వాళ్ళు అడుగుతున్నారు. సో, అది మా తప్పు ఎలా అవుతుంది? మీరేమో మా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని ఆమె గట్టిగానే ఇచ్చింది. దీని పట్ల చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అసలు చిరంజీవి గారు ఏమన్నారు అనేది చూసినప్పుడు ఆయన చెప్పిందేందంటే ఇదొక ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది. నువ్వు ఎలా చూసుకుంటే నీకలా కనబడుతుంది అనేది ఒక మాటన్నాడు. రెండోది ఆహ్, నేను ఇక్కడ ఇలా ఉండాలేమో, అలా ఉండాలేమో అనుకోని మీరు గాని అనుకుంటే అది మీ తప్పవుతుంది. ఇక్కడ మీరు గాని సీరియస్‌గా ఉండి, పని పట్ల హార్డ్ వర్క్ నేచర్ ఉండి, మీరు స్ట్రిక్ట్‌గా సీరియస్‌గా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. కాబట్టి మీరు ఆహ్, అలా ఉండాలేమో, ఇలా ఉండాలనుకోకుండా చిత్తశుద్ధితో మీరు ఉండి, గట్టిగా ఉంటే, స్ట్రిక్ట్‌గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీ టాలెంటు, మీ హార్డ్ వర్కే ఇక్కడ పనిచేస్తది. అనేది ఆయన ప్రధానంగా చెప్పింది. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక ఆహ్, వాస్తవం ఏందంటే, ఎవరైనా గూడా ఒక పని జేయాలన్నప్పుడు అవతల వాళ్ళు స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఇప్పుడు మన ఛానళ్ళకి గూడా వస్తారు. వాళ్ళకి ముందే కొంత భయాలుంటాయి. ఎందుకంటే వేరే ఛానల్స్‌లో దగ్గర కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికెళ్ళినప్పుడు అమ్మాయిల్ని బయట కలుద్దామనే సీఈఓలు లేకపోతే మేనేజర్‌లు ఉంటారు. అవును. సో, అట్లాటప్పుడు వాళ్ళకి భయమేస్తది. సో, ఇక్కడికొచ్చినప్పుడు గూడా మనతో కూడా అలాగా వీళ్ళేమన్నా బయట కలవమంటారా ఏంట్రా అన్నట్టుగా ఉంటారు. హ్మ్. మనం వాళ్ళకి ఆ భరోసా ఇస్తాం. అట్లేముండదండి. ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఉంటది. మీకేమి ఇబ్బందుండదు అని చెప్తాం. హ్మ్. కానీ అలాగా కొంతమంది ఏమవుతారంటే, ఇది ఇప్పుడు ఇలాంటిది బయటికి వెళ్ళినప్పుడు ఛానళ్ళల్లో ఇలా అడుగుతారంట అనేది వెళ్ళినప్పుడు, కొత్తగా ఛానల్‌లోకి రావాలనుకునే యాంకర్‌లు ఇది భయమేయొచ్చు. అంటే మనం ఇవన్నీ డీల్ చేయాలి? ఇప్పుడు అందరూ చిరంజీవి గారు చెప్పినట్టు స్ట్రాంగ్‌గా ఉండలేరు. కాబట్టి చిరంజీవి చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లమ్ ఏందంటే, ఇండస్ట్రీలో మార్పులు తేకుండా వచ్చే అమ్మాయిలు మీరు గట్టిగా ఉండండి, మీరు స్ట్రిక్ట్‌గా ఉండండి అంటే అందరూ అలాగా ఉండలేరు గదా! మొఖం మీద చెప్పలేరు. అవును. సో, ఇప్పుడు సార్ కలవమన్నాడు. కలవకపోతే మళ్ళీ ఉద్యోగం పోతుందేమో. ఈయన 10 మందికి ఛానల్‌కి చెప్తాడేమో. ఆ అమ్మాయిని నెగెటివ్‌గా ఆమెకేమి రాదు, మైండ్ లేదు, ఆ పిల్ల వేస్టు అని చెప్పాడనుకో, హ్మ్. ఛాన్సులు పోతాయి. ఇది చిన్న ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ కూడా చిన్న ఇండస్ట్రీ. సో, ఇప్పుడు ఒక ప్రొడ్యూసరో, డైరెక్టరో ఒక అమ్మాయిని ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి అతనికి అనుకూలంగా బిహేవ్ చేయలేదు. అప్పుడు అతను ఇంకెవరన్నా సినిమా తీసుకోవాలన్నా అమ్మాయి వేస్ట్ అయ్యా ఎందుకు తీసుకుంటున్నారు? మేనేజర్‌లు తక్కువ మంది ఉంటారు. మేనేజర్ అడుగుతాడు. మేనేజర్‌కి ఈ అమ్మాయి నో చెప్పిందనుకో, ఎక్కడ వేరే మేనేజర్ ఫ్రెండ్స్‌కి అరే! అమ్మాయి వేస్ట్, ఆ అమ్మాయి తలనొప్పి, టైంకి రాదు, రకరకాల బిహేవ్ చేస్తది హ్మ్. అన్నామనుకో తీసుకోరు. ఇలాగా ఉంటది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్‌ని గురించి చిరంజీవి చెప్పకుండా, ఓన్లీ వచ్చేవాళ్ళు గట్టిగా ఉండండి మీరు అనేది మాత్రమే చెప్పడం అనేది ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్. ఆయన ఏం చెప్పాలి? అది రెండో పార్ట్ చెప్పడం తప్పేం గాదు గానీ, యువతల పార్ట్‌లో తప్పుల్ని చెప్పలేదు. ఇండస్ట్రీలో తప్పులున్నాయి. ఇండస్ట్రీ వాళ్ళు గూడా మారాలి. అమ్మాయిల్ని మీరు అలా చూడకండి అనేది గూడా ఆయన చెప్పాలి. అది చెప్పకుండా ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే చెప్పినట్టుగా కనబడుతుంది. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను గాబట్టి, నువ్వు నాకేమిస్తావు? ఇదెందుకుంది? ఒక పోస్ట్‌కి అనేక మంది వస్తున్నారు గాబట్టి. సో, నీకే ఎందుకివ్వాలి అని. అదే సక్సెస్ ఉండి, మంచి టాలెంట్ ఉండి, ప్రూవ్ చేసుకున్నోళ్ళని అడగలేరు. భయపడతారు. ఆ మధ్య నా ఒక నాకు తెలిసిన సంఘటనేమంటే, ఒక పెద్ద హీరోయిన్‌ని ఒక ప్రొడ్యూసరు రాత్రి డిన్నర్‌లో కలుద్దామా అని పెట్టాడు మెసేజ్. హ్మ్. సో, ఆమె మొత్తం ఆ సినిమా నుంచి బయటికెళ్ళిపోయింది. ఓకే. ఎళ్ళిపోయేసరికి భయపడి మళ్ళీ ఇదేంట్రా పెంట అని చెప్పి ఎవరితో మాట్లాడుకొని ఆమెను కాళ్ళు పట్టుకొని మొత్తానికి మళ్ళీ తెచ్చుకున్నారు. హ్మ్.